హలో హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా మనకి ఆర్బీఐ అయితే రెపో రేట్ అయితే 0.5% అంటే 50 బిప్స్ని అయితే రెడ్యూస్ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలిసిందే, లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. బట్ చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే బిప్స్ అంటే ఏంటి, బిప్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనే డౌట్ ఉంటుంది అన్నమాట. ఈ వీడియోలో మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. ఎందుకంటే మీకు ఇప్పుడు కానీ ఫ్యూచర్లో కానివ్వండి మనకి ఫినాన్షియల్ రిలేటెడ్గా, బ్యాంకింగ్ రిలేటెడ్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా కూడా మీకు బిప్స్లో క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి చాలా యూజ్ అవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకంటే ఒక మంచి నాలెడ్జ్ అనేది దొరుకుతుంది అనమాట. చలో ఫ్రెండ్స్ చూడండి, మనకి బిప్స్ అనేది ఎప్పుడైనా కూడా మన ఫైనాన్షియల్ టర్మినాలజీలో ఏదైనా చేంజెస్ వస్తాయి కదా మనకి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు కానివ్వండి, వాటి చేంజెస్ చాలా మైనర్ అనేది జరుగుతుంది. వాటిని ఎక్స్ప్రెస్ చేయడానికి అంటే ఆ ఫినాన్షియల్ రిలేటెడ్ టర్మినాలజీలో చేంజ్ అయ్యేటువంటి ఇంట్రెస్ట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ బిప్స్ అనేది వాడడం జరుగుతుంది. సో అప్పుడు మనకి బిప్స్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే 1 బిప్స్ ఒకటే 1 బిప్స్ అని అనుకోండి, 1/100% అని చెప్పొచ్చు. అంటే మనకి 1 బిప్స్ అనేది చేంజ్ అయిందంటే కనుక మీకు 0.01% అని చెప్పేసి మీకు ఇక్కడ బిప్స్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. మనకి ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటి అప్డేట్ ఏంటి, మనకి రెపో రేట్ వచ్చేసి ఆర్బీఐ మనకి 50 బిప్స్ అనేది చేంజ్ చేయడం జరిగింది. మన బిప్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పామండి, బై 100 తీసుకుంటే కనుక మనకి ఇక్కడ పర్సెంటేజ్ అనేది వస్తుంది, 50 డివైడెడ్ బై 100. సో అప్పటికి ఎంత అవుతుంది మనకి 0.5%. సో మీకు 1% మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వ్యత్యాసం రావాలంటే అప్పుడు ఏమవుతుంది, మీకు దాదాపు 100 బిప్స్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉందన్నమాట. 100 బిప్స్ ఉంటే మాత్రం అప్పుడు 1% అవుతుంది. సో మీరు ఇచ్చినటువంటి బిప్స్ని మీకు ఇది కన్వర్ట్ చేయాలి పర్సంటేజ్లో అంటే కనుక, సో ఇచ్చినటువంటి బిప్స్ డివైడెడ్ బై 100 అనేది క్యాలిక్యులేట్ చేస్తే పర్సంటేజ్ వస్తుంది మీకు ఇక్కడ. లేదు ఇచ్చిన పర్సంటేజ్ని బిప్స్లో కన్వర్ట్ చేయాలంటే కనుక ఇంటూ 100 అనేది చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 0.5% మీరు బిప్స్లో కన్వర్ట్ చేయాలంటే 0.5 ఇంటూ 100 వేసారనుకోండి, ఇక్కడ మనకి 50 బిప్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే మనకి ఫినాన్షియల్ టర్మినాలజీలో వచ్చినటువంటి చేంజెస్ని ఇండికేట్ చేయడానికి ఈ బిప్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో లాస్ట్ వీడియోలో మీకు హోమ్ లోన్ గురించి అయితే మనకి ఎంత వ్యత్యాసం వస్తుందని చెప్పేసి క్యాలిక్యులేట్ చేసి చెప్పారనమాట. చాలా మందికి యూజ్ అవుతుంది. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. ఎవరైతే పర్సనల్ లోన్, హోమ్ లోన్ అండ్ మార్ట్గేజ్ లోన్ కానివ్వండి, ఎడ్యుకేషన్ లోన్ కానివ్వండి, బిజినెస్ లోన్ కానివ్వండి తీసుకున్నారో లేదా తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఒక మంచి న్యూస్ అనేది చెప్పాలి. ఆర్బీఐ నుంచి వచ్చినటువంటి అప్డేట్ ప్రకారము మనకి బేసిస్ పాయింట్స్ 6% నుంచి మనకి సో 0.5% రెడ్యూస్ అయ్యి మనకి 5.5% దగ్గర అయితే ఇప్పుడు అట్ ప్రజెంట్ రెపో రేట్ అయితే రన్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో వీడియో చాలా చిన్నది, యూజ్ఫుల్ కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ చేసి వెళ్ళండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎవరికైతే ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ ఉంటుందో. మరిన్ని అప్డేట్ కోసం మిస్ అవ్వకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడంతో పాటు నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసారంటే ఖచ్చితంగా మీకంటూ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రిలేటెడ్ ఒక మంచి నాలెడ్జ్ దొరుకుతుందని చెప్పేసి నా అభిప్రాయం. చాలా సీరియస్ నెక్స్ట్ వీడియో, టేక్ కేర్, బాయ్.